మంగు మచ్చలకి డోలో టాబ్లెట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఆల్రెడీ ఇలాంటి వీడియో నేను చేశాను. చాలామంది ట్రై చేసి చాలా బాగా వర్క్ అయిందన్నారండి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా చిన్న మచ్చ కూడా లేకుండా తొలగిపోతుందండి. సో పిగ్మెంటేషన్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా యూస్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా చూసేద్దాం. అలాగే వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మంగు మచ్చల్లో 2 రకాలు ఉన్నాయండి. తేనె రంగులో ఉంటుంది, అలాగే నలుపు రంగులో ఉంటుంది. సో ఏ మంగుకైనా ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది మాకు బాగా వర్క్ అయిందని చెప్పి కమెంట్ చేశారండి. తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా డోలో టాబ్లెట్ తీసుకోవాలండి. ఒకటైతే సరిపోతుంది. మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. సో నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. సో ఈ విధంగా డోలో టాబ్లెట్ తీసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఎక్స్పైరీ అయిపోయింది తీసుకోవద్దండి. డేట్ అయిపోయిన టాబ్లెట్ తీసుకోవద్దు. సో మెత్తని పొడిలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పొడిలాగా చేసుకున్న తర్వాత ఇక ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఈ రెమెడీని ఇదివరకు నేను చూపించినప్పుడు స్టోర్ చేసుకోవచ్చా అని అడిగారండి. సో స్టోర్ చేసుకునే కాదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే మీకు అర్థం అవ్వదండి. సో ఏదైనా రెమెడీ చూసేటప్పుడు అర్థం అవ్వాలి కదా. ఈ విధంగా డోలో పౌడర్ కూడా తీసుకున్న తర్వాత ఇక ఇందులోనే మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలండి. అదేనండి, జాజికాయ తీసుకోవాలి. బిర్యానీ సామాగ్రిలో ఉంటుంది కదండి, బిర్యానీ స్పైసెస్లో వేస్తాం కదా, అదేనండి. సో ఒకటంతా అవసరం లేదండి, కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువేనండి. కిరాణా షాపుల్లో దొరుకుతుంది. మనం బిర్యానీ స్పైసెస్లో యాడ్ చేసుకుంటాం కదండి, అదేనండి. కొద్దిగా పౌడర్ తీసుకోండి. సో చూస్తున్నారు కదండి, ఒక చిన్న ముక్క తీసుకుంటున్నాం. ఇక ఈ జాజికాయను కూడా పొడిలాగా చేసుకోవాలి. ఈ విధంగా రోట్లో దంపుకోవచ్చు, లేదంటే నార్మల్గా రాయి ఉంటుంది కదండి, స్టోన్ పైన పెట్టి రుద్దామంటే గంధంలాగా వస్తుంది. లేదంటే మనం మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా చేసి పెట్టుకోవచ్చు. పౌడర్ లాగా చేసుకొని స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవచ్చు అంటున్నారు. సో పౌడర్ లాగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. తడి ఏమీ లేకుండా పొడిగా పౌడర్ లాగా చేసుకొని ఒక చిన్న డబ్బీలో స్టోర్ చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా స్టోన్ పైన గీకితే రుద్దితే గంధంలాగా వస్తుందండి. గరుకుగా ఉన్నటువంటి స్టోన్ పైన రుద్దినట్లయితే గంధంలాగా వస్తుంది పొడిలాగా. లేదా ఈ విధంగా మెత్తగా దంపేసేయచ్చు, లేదా మిక్సీ అయినా వేసుకోవచ్చు. ఇది వరకు వీడియోలో అడిగినటువంటి డౌట్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ విధంగా వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇక ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదండి డోలో టాబ్లెట్ని, అందులోకి ఈ పౌడర్ని కూడా వేసుకోవాలండి. సో మీకు నమ్మకం ఉంటేనే ట్రై చేయండి, లేకపోతే లేదు. ఇక ఇందులోనే కొద్దిగంత పచ్చిపాలు యాడ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా పచ్చిపాలే యాడ్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. పచ్చిపాలే తీసుకోండి. పచ్చిపాల వల్లనే పిగ్మెంటేషన్కి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, పిగ్మెంటేషన్ తొలగిపోవడానికి. సో ఇక పచ్చిపాలు కూడా యాడ్ చేసిన తర్వాత అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, వారానికి ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తా చూడండి. ముందుగా ఈ పౌడర్ అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది స్టోర్ చేసుకునేది కాదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. సో చూసుకొని కన్సిస్టెన్సీ అనేది మనం ఫేస్కి అప్లై చేసుకునే వీలుగా ఉండేలాగా కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇది వరకు నేను చూపించిన వీడియోలో కాచిన పాలు యూజ్ చేయొచ్చా అంటున్నారు, లేదండి, పచ్చి పాలు తీసుకోండి. సో ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మీ ఇష్టం అండి. ఇక ఇందులోనే హనీ తీసుకోవాలండి. హనీ కూడా పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ని నరిషింగ్గా మాయిశ్చరింగ్గా ఉంచడానికి, స్కిన్ స్మూత్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనైతే డాబర్ హనీ తీసుకుంటున్నానండి. సో మీకు ఏ తేనె అందుబాటుగా ఉంటే ఆ తేనె తీసుకోండి, పలానా బ్రాండ్ అనేం లేదు. సో కొద్దిగంత తేనె తీసుకోండి.
ఈ విధంగా. ఇక తేనె కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మెండుగా ఉన్న పిగ్మెంటేషన్ అయినా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చాలామంది ట్రై చేసి కమెంట్ చేశారండి. నేను వీడియో స్టార్టింగ్‌లోనే చూయించాను కదండీ! సో, నేను ఒక కమెంట్ చూపిస్తున్నాను. కావాలంటే మీరు ఇదివరకు నేను అప్లోడ్ చేసిన వీడియోలోకెళ్ళి చూడండి. చాలామంది కమెంట్ చేశారు. ఇంకా వేరే వీడియోస్ కింద కూడా కమెంట్ చేశారండి. మీరు చూపించిన పిగ్మెంటేషన్ రెమెడీ మాకు చాలా బాగా వర్క్ అయింది అని చెప్పి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ట్రై చేసి మళ్ళీ కమెంట్ చేసినందుకు. సో, మీరు కమెంట్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఆ వీడియో అనేది యూస్‌ఫుల్ అవుతుందండి. చాలామంది ఏంటంటే కమెంట్ సెక్షన్‌లోకి వచ్చి చూసి తర్వాత ట్రై చేస్తూ ఉంటారు. సో, ఈ రెమెడీ కూడా ట్రై చేయండి. సేమ్ యాజ్ ఇట్ యాజ్‌గానే ఉంటుంది. ఇక కాటన్ తీసుకొని ఈ విధంగా ఉండలాగా చేసేయండి. సో, బ్రష్‌తో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ కాటన్ అయితే ఎప్పటికప్పుడు యూజ్ చేసి పడేయొచ్చు. బ్రష్‌ని యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలండి. సో, ఈ విధంగా కాటన్ తోటి డిప్ చేసుకొని మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేయండి. చాలామంది పిగ్మెంటేషన్ ఉన్న చోటే అప్లై చేయాలా, మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓన్లీ పిగ్మెంటేషన్ ఉన్న చోటే అప్లై చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఫేస్ అంతా అప్లై చేయనవసరం లేదు. పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్లై చేయండి. మీకు ఒకవేళ డౌట్ ఉంది అనుకున్నట్లయితే చెయ్యి మీద కానీ చెవి వెనకాల కానీ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. కొద్దిగంతా టెస్ట్ చేయండి. తర్వాత మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇచ్చింగ్ లేదు అంటే చాలామంది ఏంటంటే ఎక్కువ మంది ట్రై చేసి వాళ్ళకి వర్క్ అయింది. కానీ కొంతమంది మాకు వర్క్ అవుతుందో లేదో, మాకు సెట్ అవుతుందో లేదో అని అడుగుతున్నారు. సో, ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. మీరు డోలో ట్యాబ్లెట్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే, అంటే డోలో ట్యాబ్లెట్ యాడ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే జాజికాయ పొడి, పచ్చి పాలు, తేనె ఈ మూడింటిని మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. సో, ఈ విధంగా ఫేస్ మొత్తం అప్లై చేసి కొద్దిసేపు అలాగే వదిలేసి నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేయండి. పడుకునే ముందు ఈ విధంగా రోజు ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉండండి. సో, ఇక కొద్దిసేపటి తర్వాత నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు సోప్ యూజ్ చేయొద్దండి. మరుసటి రోజు ఉదయాన్నే సోప్ యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదండి! ఇక పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉందనుకుంటే 20-30 డేస్ పడుతుందండి. లైట్‌గా ఉన్నట్లయితే 1 వీక్‌లోనే రిమూవ్ అయిపోతుంది. కొంతమందికి ఎక్కువ ఏళ్ల తరబడి ప్యాచుల్లాగా బుగ్గల పైన, గడ్డం పైన, నుదుటి పైన, ముక్కు పైన ఎక్కువగా ప్యాచులు ఉంటుంది కదండీ! దట్టంగా ఒక 20 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయి ఉంటుంది. అలా ఉన్నట్లయితే 20-30 రోజుల సమయం పడుతుంది. లైట్‌గా ఉంది, రీసెంట్‌గానే స్టార్ట్ అయింది, 1 ఇయర్, 2 ఇయర్స్ అవుతుంది, జస్ట్ లైట్‌గా ఉంది తేనె రంగులో అనుకున్నట్లయితే వారం రోజుల్లోనే క్లియర్‌గా పోతుందండి. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. డోలో టాబ్లెట్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు. డోలో టాబ్లెట్ యాడ్ చేసుకుంటే ఇంకా త్వరగా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో, కొద్దిగా లేట్‌గా పోయినా పర్లేదు అనుకున్నట్లయితే ఓన్లీ జాజికాయ పొడి, కొద్దిగంత పచ్చిపాలు, తేనె తీసుకోండి. తేనె కూడా స్కిప్ చేసేయొచ్చు. జాజికాయ పొడి, పచ్చిపాలు మాత్రమే అప్లై చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.